బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ కౌన్సిలర్ చరిత, మాధవి, ప్రవీణ్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ బాదే చంద్రం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట బీఆర్ఎస్ కౌన్సిలర్లు చౌదరి చరిత, మద్దెల మాధవి, కొక్కు ప్రవీణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ బాదే చంద్రం, బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాత్రావు, బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షులు రొయ్యల నవీన్, ఎస్కే హైమద్, మద్దెల రమేష్, దోమకొండ శ్రీనివాస్, అస్నోద్దీన్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట పరిసర ప్రాంతాలకు మరియు భారతదేశ ప్రజలకు మొట్టమొదటిగా 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో అట్టడుగు కులంలో పుట్టి అత్యున్నత స్థానానికి ఎదిగి ఈ భారతదేశానికి దిశానిర్దేశాలు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకోవడం, జన్మదినం జరుపుకోవడం చాలా శుభకార్యం. ఇది భారతదేశంలో అనేక అడుగుదొడుకులు ఉన్నప్పుడు భారతదేశంలో దేవుడు పంపించినటువంటి మనిషిగా అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగం రచించి ఎంతో మంది చీకటి బతుకులలో వెలుగు నింపినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారిని జై భీమ్. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట పట్టణంలో అంబేద్కర్ గారికి దండేయడం జరిగింది. ఇది 135వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారికి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రపంచమంతా జన్మదినం జరుపుకునేది అంటే ఈ అంబేద్కర్ గారిదే. అది యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. యువత కూడా చెడు మార్గంలో జరగకుండా మంచి మార్గంలో నడవాలని చెప్పేసి తెలియజేస్తూ రాజ్యాంగ జాతిపితగా అంబేద్కర్ గారికి పేరుంది. అదే మార్గంలో యువత కూడా నడవాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఎవరి చేతిలో పెట్టి చైర్మన్గా పెట్టి రాజ్యాంగం రచిద్దామన్నప్పుడు అప్పటి యావత్ పార్లమెంటు కూడా అంబేద్కర్ గారిని ఏకగ్రీవంగా నిర్ణయించి రాజ్యాంగ నిర్మాతగా చైర్మన్గా ఆయన పెట్టడం జరిగింది. ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అత్యుత్తమ రాజ్యాంగాన్ని భారతదేశానికి అందిద్దాం, భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా రాజ్యాంగం ఉండాలి, దేశ పౌరులందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాలు రావాలి, మన దేశ స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలి, అన్ని కులాలు మతాలు సమానంగా ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగానికి మన రాజకీయ వ్యవస్థల కారణం కొంత సవరణలు చేసుకుంటూ వచ్చి కొన్ని తూట్లు పోవడం జరిగింది. కానీ అంబేద్కర్ గారు ఏనాడు కూడా ఏ మతానికో ఏ కులానికో ఏ వర్గానికో కొమ్ముగాయలేదు. ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు మన పౌరుడే. ప్రతి కులం నుంచి అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా యువతరం అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా మారుతుందని ఆనాడే ఊహించి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ గారు రచించారో ఆ రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా ఇవాళ మహిళా సాధికారత వచ్చిందంటే అంబేద్కర్ వల్లనే. అందరూ తప్పుగా ప్రచారం చేస్తూ ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీల కోసమే రాజ్యాంగం రచించిండు, రిజర్వేషన్. కానీ తప్పది. ఎస్సీ ఎస్టీల కోసం పుట్టిన ప్రతి పౌరుడు భాగాన ఉండాలి, ప్రపంచంలోనే ఈ దేశ పౌరుడు అగ్రభాగాన ఉండాలని రాజ్యాంగం రచించడం జరిగింది. ఇలా మహిళలు
భారతదేశంలో సమానంగా పురుషులతో సమానంగా 50% రిజర్వేషన్ కూడా వారు కొట్లాడే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇవాళ IAS కానీ, IPS కానీ, పైలట్లు కానీ, డిఫెన్స్లో కానీ, సైనికులుగా కానీ, ఆర్మీ